అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ఆఖరి రోజు నవంబర్ 20వ తేదీ గురువారం వచ్చింది. నవంబర్ 20వ తేదీ గురువారం అమావాస్య. మరి అమావాస్య నవంబర్ 20వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం వరకే ఉంది. అయితే అది 19వ తారీఖు నుంచి ఉంది. 19వ తారీఖు ఉదయం 8:35 నుంచి అమావాస్య తిథులు వచ్చేసాయి. అలాగే గురువారం ఉదయం 10:36 దాకా అమావాస్య ఉంది. రాత్రి అమావాస్య లెక్క చూసుకుంటే 19వ తారీఖే చివరి అమావాస్య, చివరి రోజు. మనకి సూర్యోదయానికి ఉన్న తిథి చూసుకుంటే సూర్యోదయానికి 20వ తారీఖు ఉంది కాబట్టి 20వ తారీఖు అమావాస్య. అంటే ఉదయం అభిషేకం కానీ బిల్వార్చన ఏదైనా చేసుకోవాలి అనుకున్నా 2 రోజుల్లో కూడా అమావాస్య తిథి ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉదయం 8:30 తర్వాత నుంచి అమావాస్య తిథి వచ్చేసింది 19వ తారీఖు కాబట్టి. ఇదే కార్తీక మాసం చివరి రోజు, మళ్ళీ ఏడాది దాకా ఇంత మహాద్భుతమైనటువంటి రోజు రాదు. అమావాస్య నాడు పరమేశ్వర పూజ ఎలా చేయాలి, ఎలా చేస్తే అమావాస్య తిథితో సంపూర్ణమవుతున్నటువంటి కార్తీక మాసం పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏ ఏ పరిహారాలు అమావాస్య, ముఖ్యంగా అమావాస్య తిథి నాడు మనం చేసుకోవచ్చు అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే చివరి రోజు కార్తీక అమావాస్య నాడు చేసే పూజలకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ కారణం చేతైనా సరే మనం దీపారాధన చేయలేకపోయినా, శివ పూజ చేయలేకపోయినా వాళ్ళందరూ కూడా ఈ కార్తీక అమావాస్య నాడు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే నెల రోజులు చేసిన పుణ్య ఫలితాన్ని మనం తేలికగా పొందొచ్చు. మనకి పట్టినటువంటి గ్రహ దోషాలు పోవాలి అన్నా, జాతక దోషాలు పోవాలి అన్నా, పితృశాపాలు పోవాలి అన్నా ఈ కార్తీక అమావాస్యని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ రోజు మనం చేసే పరిహారాల వల్ల మనం అన్ని రకాలైనటువంటి జాతక గ్రహ దోషాలు పితృశాపాలు పోయి మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత మటుకి కూడా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవకాశం లేకపోతే ఇంట్లోనే కాస్త పసుపు నీళ్లు వేసుకుని గంగా అమ్మవారిని తలుచుకుంటూ గంగా గంగా అంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుని, ఆఖరి రోజు కదా అమావాస్య, కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుని నదీ స్నానం చేయాలి, లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. ఇంట్లో ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి. ఈ కార్తీక మాసంలో మీరు శివాలయంలో పిండి దీపారాధన చేసినా అఖండ ఫలితం, ఇంట్లో పిండి దీపారాధన చేసినా అది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపారాధన చేసి దీపారాధనకు కూడా అందంగా అలంకరించి బొట్టు పెట్టి కార్తీక మాసంలో ఇలాంటి దీపారాధన చేయడం వల్ల అది కూడా అమావాస్య తిథి గురువారం ఉండగా అది మన యొక్క జాతక దోషాలను పోగొట్టి గురుబలాన్ని పెంచుతుంది. ఈ నదీ స్నానం కనుక చేసినట్లయితే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా ఉపశమించబడతాయి. జాతక దోషాలు అలాగే తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ కార్తీక అమావాస్య నాడు చేసినటువంటి స్నానంతో సరి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నదీ స్నానం చేయండి. నదిలో స్నానం చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే నీటిలో కాస్త పసుపు వేసుకుని చెయ్యండి. అమావాస్య నాడు ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోండి. కాస్త నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని సాల్ట్తో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మన ఇంటి గుమ్మాలకి కాస్త పసుపు రాసుకోవడం, ఇంటి గుమ్మానికి దిష్టి తీయడం, మన ఇంటి గుమ్మం ఎదురుగుండా కూడా అమావాస్య కాబట్టి చక్కగా బూడిద గుమ్మడికాయ స్వస్తిక్ గుర్తు వేసుకున్నటువంటి బూడిద గుమ్మడికాయని ఇంటి ఎదురుగుండగా కట్టుకోవడం మాత్రం చాలా మంచి ఫలితం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తప్పనిసరిగా అన్నమాట ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ అమావాస్య నాడు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా దిష్టి తీయడం, ఎవరికి వాళ్ళు కూడా దిష్టి తీసుకుని పడేసుకోవడం కూడా చాలా మంచిది. సరే, ఇకపోతే పూజా విధానంలోకి వస్తే మన ఇల్లంతా శుభ్రపరచుకున్న మన పూజ గదిలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర చిత్రపటం కానీ, లేదా శివలింగం కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి లక్ష్మీనారాయణ చిత్రపటం, వెంకటేశ్వర స్వామి చిత్రపటం, అమ్మవారిది అమావాస్య అంటే మళ్ళీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు, అమ్మవారి చిత్రపటం ఇలా ఏది ఉన్నా సరే నీట్గా చక్కగా శుభ్రం చేసేసుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా ఆవునేతి దీపాలు, పిండి దీపారాధన ఖచ్చితంగా వెలిగించుకోండి. మీరు శివ పూజలో ఖచ్చితంగా జిల్లేడు పూలు మారేడు దళాలు ఉపయోగించండి. అలాగే విష్ణు పూజలో తులసి దళాలు ఖచ్చితంగా ఉపయోగించండి. మీరు విష్ణువుని ఆరాధించినా శివుణ్ణి ఆరాధించినా రెండు సమానమే.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు శివకేశవులకు భేదం చూస్తేట వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని పూజలు చేసినా అవన్నీ కూడా నిష్ఫలాలు అయిపోతాయని కార్తీక మహాపురాణంలో చెప్పారు. కాబట్టి శివకేశవ భేదం లేని పూజను చెయ్యండి. ఎవరిని పూజించినా కూడా ఇద్దరికి పూజ చేసినట్టే అని చెప్పి అనుకోండి. అలా మీరు విష్ణు సహస్రనామాలు కానీ శివ సహస్రనామాలు కానీ చదవండి. అవేమి మనం చదవడానికి కాలాతీతం అవుతుందనో సమయం సరిపోతుందో అనుకుంటే మీరు హాయిగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఉదయం బ్రాహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలోనే దీపారాధన చేసుకోండి. శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలు బిల్వపత్రాలు చక్కగా ఉపయోగించండి. అలాగే శంకు పుష్పాలన్నా కూడా పరమేశ్వరుడికి చాలా ఇష్టం. శంకు పుష్పాలతో కూడా ఆ లింగార్చన చేసుకోండి. అర్చన చేసుకున్నప్పుడు మంత్రాలు ఏమీ రాకపోతే మృత్యుంజయ మహామంత్రంతో కానీ లేకపోతే ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రంతో కానీ మీరు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకున్నప్పుడు ఆడవాళ్ళైతే ఇత్తడి శివలింగాన్ని పూజించుకుంటే చాలా మంచిది. వాళ్ళైతే నమ శివాయ అనే అనాలి. ఓం అని పలకకుండా ఓం అన్నది దీంట్లో చేర్చకుండా నమ శివాయ అని కానీ శివాయ నమః అని కానీ అనాలి అని చెప్పి శివపురాణంలో నేను ఈ మధ్య చదివాను కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ శివ పూజలో మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే ఈ మారేడు దళాన్ని బోర్లించి గనక చేస్తే ఐశ్వర్యం వస్తుంది. మారేడు దళం తిరగేసి శివలింగం మీద పెట్టి మీరు అభిషేకం చేస్తే మీకు మోక్షము ముక్తి శివ సాయుధ్యము కలుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ పూజ అయ్యాక ధూపదీప నైవేద్యాలు పెట్టుకోండి. అన్నిటికంటే ముందర మీరు దీపారాధన చేశాక ఆచమనం కూడా చేశాక సంకల్పం చెప్పుకోండి. కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం అని చెప్పి అనుకుని మీ మనసులో ఉన్నటువంటి జాతక దోషాలు ఇలాంటి అనుమానాలు ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పోయేలా చేయి. పితృశాపాలు ఏమన్నా ఉంటే పితృశాపాలు కూడా తీసేయి తండ్రి అని చెప్పుకొని మీరు పూజ అంతా చేసుకోండి. చివరిలో పాలు బెల్లం అయినా పెట్టచ్చు, పటిక బెల్లం అయినా పెట్టచ్చు, ఖర్జూర పండు అయినా పెట్టచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే పరమేశ్వరుడికి వెలగపండు అన్నా చాలా ఇష్టం కాబట్టి వెలగపండుని నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిది. ఆకాశ దీపం పెట్టచ్చు. ఇప్పుడు దాకా 360 ఒత్తులు కానీ 720 ఒత్తుల దీపారాధన చేయలేకపోతే చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ కార్తీక అమావాస్య నాడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. శివాలయంలో వెలిగించుకుంటే చాలా శ్రేష్టం. శివాలయంలో మీరు ఎన్నో దీపాలు వెలిగించుకోవచ్చు. ఎన్ని దీపాలు వెలిగించుకున్నా చాలా మంచిది శివాలయంలో. అందులో ఈ కార్తీక అమావాస్య 19వ తారీఖు రాత్రి మాటలు ఉందని చెప్పుకున్నాం కదా, కాబట్టి 19వ తారీఖు రాత్రి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళి అక్కడ శివ పూజ చేసుకున్నాక ఇంటికి వచ్చాక కాస్త బిల్వదళాలు కూడా తెచ్చుకోండి. బిల్వదళం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఆ మారేడు దళాలతో లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే మనకు ఉన్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు పోవడమే కాదు, దరిద్రం కూడా పోతుంది. అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో అలాగే కనకధార స్తోత్రం కానీ లలితా సహస్రనామ స్తోత్రం కానీ లేకపోతే మన ఛానల్లో సంపుటీకరించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాల సంపద ఇచ్చేటటువంటి సంపుటీకరణ మంత్రాలు ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది సంపుటీకరణ అని. ఆ ప్లేలిస్ట్లో దాంట్లోకి వెళ్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా చేసేటటువంటి సంపుటీకరణ మంత్రం ఉంటుంది. అది చదువుతూ కూడా మీరు చేసుకున్నా అలాగే కుంకుమ పూజ చేసుకున్న అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. వీలైనంత ఎక్కువసేపు శివ పంచాక్షరి జపించుకుంటే మీకు పంచాక్షరి కూడా నోరు తిరగట్లేదు. శివ 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 అనండి. ఎంతటి కష్టమైనా సరే పరమేశ్వరుడు మనల్ని ఆ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చేస్తారనమాట. ఈ కార్తీక అమావాస్య నాడు చేసే అభిషేకానికి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఇవాళ మరి అభిషేకం కార్తీక అమావాస్య, రేపేమో పోలిపాడ్యమి. ఈ 2 రోజులు కూడా విశేషమైనటువంటి దినాలే. అందులోని కార్తీక బహుళ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. 20వ తారీఖు పొద్దున్న మీద అభిషేకం చేసుకున్నా పర్వాలేదు, 19వ తారీఖు 8:30 తర్వాత చేసుకున్నా కూడా మీకు ఆ అభిషేకం చేసుకున్నా కూడా పర్వాలేదు. మీకు ఇంట్లో ఇత్తడి శివలింగం కానీ స్ఫటిక శివలింగం ఏమీ లేకపోతే మీరు చక్కగా మట్టితోటి ఇంత శివలింగాన్ని తయారు చేసుకోండి. తయారు చేసుకుని హాయిగా ఇంట్లో పెట్టుకుని మీరు చేతితో మీరు చేసుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం. కార్తీక మాసంలో అమావాస్య నాడు సాయంకాలం మీరు విష్ణాలయంలో దీపాలు వెలిగించిన, శివాలయంలో దీపాలు వెలిగించిన, దగ్గరలో అమ్మవారు ఉంటే అమ్మవారి గుళ్ళో దీపాలు వెలిగించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో దీపాలు వెలిగించిన, ఏ ఆలయంలో దీపాలు వెలిగించినా కూడా అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అలాగే సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉసిరి దీపాన్ని వెలిగించండి.
ఉసిరి దీపాన్ని వెలిగించడానికి ఇంకా ఇవాళ రేపే సమయం ఉంది. ఇంకా మళ్ళీ సమయం లేదు. నారికేళ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు కార్తీక అమావాస్య నాడు. సాయంకాలం అయినా వెలిగించొచ్చు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కూడా వెలిగించొచ్చు. కాబట్టి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చీడపీడలన్నీ పోతాయి. ఇందాక చెప్పుకున్నాం మనం నరదిష్టితో బాధపడే వాళ్ళు ఏం చేయాలో. ఆ దిష్టి దోషాలు పోయే రకంగా మీ అంతట మీరే ఈ గరుకు ఉప్పుతోటి దిష్టి తీసేసుకుని పక్కన పడేసేయండి. ఈ అమావాస్య నాడు సాయంకాలం ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేయండి. సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సాంబ్రాణి అంతా ఆ సాంబ్రాణి ధూపం దగ్గర చిన్నపిల్లలు కూడా ఉంటే వాళ్ళకి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. ఈ ఎవరికైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు మనకి శివాలయంలో చూడండి ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం వేలాడదీస్తారు కదా! ఒకసారి ఆకాశ దీపం వైపుకి నమస్కారం చేసుకుంటూ పితృదేవతలని ఆహ్వానిస్తూ నమస్కారం చేసుకోండి. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించమని చెప్పండి. పితృదేవతల్ని తలుచుకుని అక్కడ బ్రాహ్మణునికి స్వయంపాకం ఇస్తే పితృదోషాలు పోతాయి. ఆ పితృదేవతలు మనల్ని, మన ఇంటిని చల్లగా చూస్తారు. ఆకాశ దీపంలో మీరు కాస్త నూనె కూడా వేశారంటే ఆ నూనె వల్ల దానివల్ల వచ్చేటటువంటి వెలుగు వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య నాడు మీ కుటుంబ ఆచారాన్ని పట్టుకుని తిలాదానం చేస్తే చాలా మంచిది. నువ్వులను దానం చేయాలి. నువ్వులను దానం చేస్తే ఇంటి సంపద బాగా పెరుగుతుంది అంటారు. మీ కుటుంబంలో ఆచారం ఎలా ఉంటే దాని ప్రకారం మీరు నడుచుకోండి. అమావాస్య నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. అమావాస్య నాడు ఉపవాసం కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకుని ఉండండి. ఖచ్చితంగా మీరు సాయంకాలం మాత్రం ఈ ఉపవాస దీక్ష విరమించుకోవచ్చు. అలాగే దీపారాధన చేయడం 2 పూట్ల దీపారాధన చేయాలి. సాయంకాలం మాత్రం ప్రదోష వేళ బయట కూడా దీపాలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. వీలైనన్ని ఎక్కువ దీపాలు పెట్టండి. అంటే 19వ తారీఖు రాత్రి పెట్టాలి. 20వ తారీఖు రాత్రి పెట్టాలన్నమాట. అంటే ప్రదోష సమయం నుంచి పెట్టాలి. దీపావళి నాడు ఎలాగైతే దీపాలు పెడతామో అలాగా 19వ తారీఖు, 20వ తారీఖు కూడా సాయంకాలం పూట అలాగా దీపారాధన చెయ్యండి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఓం శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కార్తీక అమావాస్య కాబట్టి. ఈ అమావాస్య నాడు కాకులకి, కుక్కలకి, నల్ల చీమలకి పంచదార వేయడం, వాటికి ఆహారం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్లో పక్షులుంటే పక్షులకి ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడం ఒకటి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఆవుకి గడ్డి తినిపించడం ఒకటి. ఈ మూగజీవాలను మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో మనకున్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. పితృశాపాలు తగ్గుతాయి. పితృశాపాలు ఎప్పుడైతే పోతాయో అనారోగ్య సమస్యలు పోతాయి. ఎంతటి దోషమైనా సరే మనం ఈ దానం చేయడం వల్ల పోతుందన్నమాట. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మనకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శివాలయానికి వెళ్ళినా, విష్ణాలయానికి వెళ్ళినా క్షేత్ర పాలకుల్ని మాత్రం మర్చిపోకుండా నమస్కారం చేసుకుని రండి. శివాలయానికి వెళ్తే విష్ణు క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. విష్ణాలయానికి వెళ్తే పరమేశ్వరుడు క్షేత్ర పాలకుడుగా ఉంటారు. కాబట్టి క్షేత్రపాలక దర్శన కూడా చేసుకోండి. కాలభైరవుడిని, చండీశ్వరుణ్ణి కూడా ఆరాధించుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళకి చెప్పి ప్రసాదం తీసుకుని అప్పుడు మీరు ఇంటికి రండి. ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మీరు కార్తీక మాసం నెల్లాళ్ళు పూజ చేసినటువంటి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.